ఆయన కలుస్తాం తప్పని నేను అన్ను. అదే సందర్భంలో ఆయన లాయల్టీ, ఆయన జగన్ మీదన అపార ప్రేమ ఏమీ లేదు ఆయనకి ఇప్పుడైతే, నాకు తెలిసి. ఇప్పుడు లేదు. అప్పుడు టికెట్ అప్పుడు ఎప్పుడైతే తనకు ఆ సీటు మార్చారో అప్పుడే వచ్చింది అసంతృప్తి. కాకపోతే ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రిని చేసి ఆ పైన రాజ్యసభ కూడా ఇచ్చి ఇంకేమి ఇవ్వాలి నీకు అనే ధోరణి ఉంటది జగన్కి. నువ్వేమన్నా నడిపించగలవా అక్కడ? లేదు. నువ్వు నడిపించగల సత్తా లేకపోగా 2014 ఆయనే కదా నమ్ముకుంది జగన్. ఆయన నమ్ముకుని మునిగాడు, జగన్ అయినా మునిగాడు అక్కడ. గోదావరి జిల్లాలో నాయకులు నమ్ముకుని మునిగాకే కదా తన సొంత ఎజెండాతో వెళ్ళబట్టినే కదా గెలిచింది 19లో. 2014 అయితే చాలా మొహమాట పడ్డాడు జగన్, చాలా సీట్లు అట్లాగే ఇచ్చాడు. ఇచ్చినందుకు అధికారంలోకి రాకుండా పోయాడు. 19లో ఆ ప్రశాంత్ కిషోరే చేశాడా లేకపోతే జగనే చేయించుకున్నాడా? 3-4 సర్వేలు చేయించుకుని క్రోడీకరించుకుని జగన్ సొంతగా తీసుకునే నిర్ణయాలతోనే గెలిచారు ఆ రోజున. లేకపోతే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏరియా వేరే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రేపలకి సంబంధించినటువంటిది మోపిదేవిది వేరే వాళ్ళకి ఇస్తారు అనుకోరు కదా. మార్పులు జరిగినాయి కదా చాలా చోట్ల. అయితే ఆ మార్పులు అతిశయానికి పోయి 2019లో 24లో మరింత ఎక్కువ చేసి దెబ్బతిన్నాడు జగన్ అక్కడ. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఉంటే సెట్ అయి ఉండేది. మొన్న 80 మందిని మార్చడమే దెబ్బ కొట్టింది. 80 మందిని మార్చడం విప్లవాత్మకమైంది, కానీ అది అప్పటికప్పుడు కన్విన్స్ చేయలేకపోయాడు జనాల్ని.